వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటకుల ముందు అబాసు పాలైన ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఉద్యోగుల నిరసన. ఏసీబీ వలలో విద్యుత్ శాఖ అధికారి. శంషాబాద్లో ఘోర రోడ్ ప్రమాదం. కాలయముడిగా మారిన కన్నకొడుకు. హైదరాబాద్ రోడ్లపై వృధాగా త్రాగునీరు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. హైదరాబాద్లో ప్రారంభమైన అంతర్జాతీయ పర్యాటక సదస్సులో అతిథులకు భోజనం పెట్టకుండా వారి కడుపులు మార్చారు. విందు అని పిలిచి తినకుండానే వారి దగ్గర నుండి ప్లేట్లు లాక్కున్నారు హోటల్ సిబ్బంది. దీంతో మిగిలిన 2 రోజుల సమావేశాలను బహిష్కరించాలని అధికార ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా పర్యాటక రంగం అడుగులు వేసేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తూర్పు దక్షిణాసియా పెసిఫిక్ దేశాల 25వ సంయుక్త సమావేశాలు తొలి రోజే నిర్వహణ లోపంతో అబాసుపాలైంది. ఇన్క్రెడిబుల్ ఇండియా పేరుతో రాష్ట్ర పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసం ప్రపంచ పర్యాటక సదస్సు హైదరాబాద్లో జరిగేలా చిరంజీవి చూశారు. గతంలో థాయిలాండ్లో ఇచ్చిన విందుకు ఈ ఏడాది హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేశారు. సీఎం కిరణ్ పర్యాటక శాఖ మంత్రి ఈ సదస్సును ప్రారంభించారు. ఇందులో 29 దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సును పురస్కరించుకొని గోల్కొండలో అతిథులకు అన్నం కాదు కదా మంచినీళ్లు కూడా అందించలేదు. చిరంజీవి బంధువులైన అల్లు అరవింద్ స్నేహితులకు సకల మర్యాదలు చేశారు. అతిథులను అవమానపరిచారు. విందుకు కావాల్సిన వాటిని తాజ్ కృష్ణకు క్యాటరింగ్ ఇచ్చారు. కానీ తాజ్ సిబ్బంది రాష్ట్ర పరువును నిలువునా ముంచేసింది. కనీసం 300 మంది కూడా లేని సదస్సులో 700 మంది హాజరయ్యారని లెక్కలు వేసుకున్నారు. ఒక్కో ప్లేట్ భోజనం ఖరీదు 2800. కానీ అతిథులకు అందించిన భోజనం 500 రూపాయలు కూడా మించదు. ఈ లెక్కతో తాజ్ సిబ్బంది ప్రభుత్వం నుండి ఎక్కువ డబ్బులు దండుకోవాలని చూశారు. The experience of responsible tourism development in Kumarakam in Kerala and indigenous projects like Karaikudi in Tamil Nadu, Maredmilli in Andhra Pradesh, Choghan in Madhya Pradesh, Podka in Gujarat and other parts of India have demonstrated to the world the positive effects of sustainable tourism development. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అధికారులపై రోజుకొకటి చప్పున పలు ఆరోపణలు ఉన్నాయి. నిత్యం మనం అనేక విషయాల్లో జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి జీహెచ్ఎంసీ సంస్థ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ఇందులో చాలా సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు ఇతర ప్రాతిపదికనలతో వేల మంది జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీ అధికారులు వారికి జీతభత్యాలు చెల్లించడం లేదు. వారికి పూట గడవడం కష్టమైపోతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా రోజుకొక కొత్త వారిని నియమించడంతో పాత వారికి కష్టాలు మొదలయ్యాయి. కొత్త వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి పనులు చేయించుకోవడం వల్ల పాత ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాజిద్ అనే అతను ఆత్మాహుతికి
పాల్పడడంతో సహోద్యోగులు రక్షించారు. తాను చనిపోతే తన కుటుంబం పూర్తి బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులే వహించాలని తెలిపారు. తమను పూర్తిగా ఆదుకోవాలని, లేదంటే ఉద్యోగులందరూ కూడా ఆత్మాహుతికి పాల్పడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా తమ ఉద్యోగాలు పర్మనెంట్గా చేయాలని, జీహెచ్ఎంసీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. మేము గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు డ్యూటీ చేసేటోళ్ళం ఉన్నాం. అయితే మొన్నటి సంది ఒక 5-6 నెలల నుంచి ఒక 6 నెలల సంది పాతోళ్ళని జరిపేసారు, కొత్తోళ్ళని ఎక్కిస్తారు. మేము పొద్దున నుండి సాయంత్రం వరకు ఉన్న కొత్తోళ్ళకి బండ్లు ఇస్తే సార్ మొన్న వచ్చిన వాళ్ళకు మేము పాతోళ్ళం ఏం చేయాలి? జీతాలు ఇస్తారు, సాలరాలు చెప్పినట్టు ఏంటిరు, ఏదైనా వాళ్ళ మాటని. మా మాట ఒక్కటేమని అన్నారనుకో, ఏ పోయాడ కుక్కోపోరా, ఇనుండి పోరా, చాయ్ దేపోరా, అదే పోరా అంటే మేము అలా నోకరమా లేకపోతే డ్యూటీ చేయడానికి వచ్చినామా? అట్లా కాదు, ఎవడు లీడర్ ఉండు, ఎవరిని ఇంకా పలుకుబడి ఉంది, వాళ్ళదే నడుస్తుంది సార్. ఇట్లా మాకు ప్రాబ్లం అయింది అనుకో, మేము చచ్చిపోయినాకే రెడీ అయినాం. నేను ఒక్కని చచ్చిపోతే ఇంతమందికి మంచి అవుతుంది. దాని గురించి నేను చచ్చిపోయినకే రెడీ ఉన్నాను. మాకు ప్రాబ్లం కాదు. పాత వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళకే బండ్లు ఇవ్వాలి. కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు జరిగిపోవాలి. లేదనుకో మళ్ళీ ఇప్పుడు ఇంతమంది రాపిర్రు, రేపు వాళ్ళు ఉండరు, నేను ఆత్మహత్య చేసుకుంటాను. అరే అరే నేను కాడుండు రాబాయి, నేను కీడుండు రాబాయి, దానికి ఏమని చెప్తాను చెప్పు? లీడర్ పేరు తీసుకుంటే నాకేమైనా అయింది అనుకో, మళ్ళీ ఆల్రెడీ నా భార్యకు కిడ్నీల ప్రాబ్లం ఉంది, ఏమైనా అయింది అనుకో మొత్తం ఇలా బాధ్యత రాసి పోయి నేను చచ్చిపోతాను. కార్పొరేషన్ రాదు. వాజిద్ ఆయన ఏం చెప్తున్నా, ఆయన అడిగితే నాకు సంబంధం లేదు. ఇది అదే వాళ్ళని అడిగిన అనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరికి ఏమన్నారు వాళ్ళకి ఇష్టం. కమిషనర్ మేము సిటీఓ కమిషనర్ కూడా చెప్పినాము, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఏమైనా ప్రాబ్లం అయిందనుకో కమిషనర్ సిటీఓ అందరి పేరు రాసి ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఈ జిహెచ్ఎంసీకి వల్ల నేను చచ్చిపోతున్నాను రాసి. నాకేమైనా అయిందంటే మా పిల్లల బాధ్యత, మా భార్య బాధ్యత మొత్తం వీళ్ళే తీసుకోవాలి. కాంట్రాక్ట్ కాదు, కమిషనరే. ఎందుకంటే కాంట్రాక్ట్ 5 నెలలు ఉంటారు, 6 నెలలు వెళ్ళిపోతారు. వాళ్ళతో మాకు సంబంధం లేదు. మేము గత 10-15 సంవత్సరాలు చేస్తున్నాం, కానీ ఎంతో మంది సిటీఓ త్రోలో చేస్తున్నాం, మేము కమిషనర్ త్రోలో చేస్తున్నాం. కాంట్రాక్టర్ ఎంతో మంది వచ్చి పోతుంటారు, మా కాంట్రాక్ట్ తో సంబంధం చేస్తామంటారు, చేయరు. బళ్ళు ఆపినాం అనుకో, బళ్ళు తీరి 2 గంటలలో అయిపోతా అంటారు. మళ్ళీ ఆయన తిరిగిపోతే ఆయనని మాడుకుంటాడు, ఈయన వెళ్ళిపోతాడు. తిరిగి ఇగో మళ్ళీ నెల వస్తుంది. కొత్త జీతాలు అయినాయి అన్నారు, అవి పెరిగి 6 నెలలు అయిందంట, కానీ ఇంతవరకు కొత్త జీతం లేదు. ఈ ఉన్న జీతం వేస్తలేదు, కొత్త జీతాలు ఏడిస్తారు. ఇంకేమంటారు, మీకు పర్మనెంట్ చేస్తాం, అది చేస్తామంటారు. పర్మనెంట్ ఏంది? ఉన్న జీతాలు ట్యాక్స్ ఒక నెల 400 కట్టేస్తుంది, ఒక నెల 500 కట్టేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఒక విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. బోదకల్ మండలం ట్రాన్స్కో ఏఈ మునీర్ పాషా 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రాలి నూతన గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో మోటార్ కనెక్షన్ కోసం ఏఈని సంప్రదించగా కనెక్షన్ ఇవ్వడానికి మునీర్ పాషా 45 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. వలపన్ని ఏసీపీ అధికారులు 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇతనిపై తీవ్రంగా చర్యలు తీసుకుంటామని, విధుల నుండి సస్పెండ్ చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. గుజరాత్ నుండి శంషాబాద్ వైపు టైల్స్ లోడ్ తో వస్తున్న లారీ ఎయిర్ లాక్ అవడంతో రోడ్డు పక్కన ఆపి ఉంచారు. ఇంతలో నగరం నుండి శంషాబాద్ వైపు ప్లాస్టిక్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం అతి వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ఘటనలో వ్యాపించిన మంటల్లో డీసీఎం డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. లారీ డ్రైవర్ నాగులు తీవ్రంగా గాయపడడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డీసీఎం వాహనం అనంతపూర్ కి చెందిందిగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బంధాలు బాంధవ్యాలకు రోజురోజుకు విలువ లేకుండా పోతుంది. కంటి రెప్పలా కాపాడి పెంచుకున్న కన్నబిడ్డలే కాల యముళ్లగా మారుతున్నారు. తాజాగా వరంగల్లో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధారావుపేటలో నివసించే భిక్షమయ్య సృజలమ్మల దంపతులకు సూర్య చిన్న కుమారుడు. ఇతడు తల్లిదండ్రుల నుండి వేరుగా ఉంటాడు. సూర్య తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఎల్లమ్మ పూజ చేసుకుందామని చెప్పాడు. కానీ భిక్షమయ్య సృజమ్మ దంపతులు ఈ మధ్యకాలంలోనే మత మార్పిడి చేసుకోవడంతో పూజకి నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న సూర్య తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో తల్లిపై కర్రతో దాడి చేశాడు. భిక్షమయ్య అడ్డు రావడంతో తనపై కూడా దాడికి పాల్పడ్డాడు. దీంతో తల్లి సృజనమ్మ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన భిక్షమయ్యని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు సూర్యాని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి సూర్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో జనం నీటి కోసం అల్లాడుతున్నారు. ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు, మంచినీరు మాత్రం ఉండాలంటున్నారు. ప్రతిరోజు నిత్యం ఎంతో తాగునీరు వృధా అవుతుంది. అందరూ నీటిని నిల్వ చేసేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆచరణలో పెట్టడం లేదు. వేసవిలో పలు జిల్లాల్లో తాగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటుండగా కొన్ని చోట్ల మాత్రం తాగునీరు వృధాగా పోతున్నా పట్టించుకునే నాదుడు లేడు. హైదరాబాద్ సరూర్ నగర్ మీర్పేట్లోని లెనిన్ నగర్లో కృష్ణా వాటర్ పైప్ లైన్ పగిలి గత 2 రోజులు కావస్తున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 2 రోజులుగా కాలనీలో వృధాగా నీరు పారుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. దీనిపై స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు గత 3 సంవత్సరాల క్రితం ఇది పైప్ లైన్ ఇట్టే మామూలుగా వెళ్ళిపోయి మామూలుగా నీళ్ళు వెళ్ళడం వల్ల మొత్తం పైప్ లైన్ డ్యామేజ్, రాత్రికాల డ్యామేజ్ అయితే నేనారు తాళచెరువు అనేది మొత్తం మునిగిపోవడం జరిగింది. కలెక్టర్ ద్వారా సుధిరెడ్డి వచ్చి కలెక్టర్ ద్వారా మాట్లాడి 1000 రూపాయలు ఇప్పేయడం జరిగింది. ఇప్పుడు ఏ రాత్రి కూడా పలిపోతే నాసిరకం పైపులు వేయడం వల్ల ఏ రాత్రి ఎప్పుడు ఏమవుతుందో అప్రదంగా ఉంది. ఇవి మొన్న 3 గంటల రాత్రి పైప్ లైన్ స్టార్ట్ అయింది, నీళ్ళు వాటర్ స్టార్ట్ అయింది. వాళ్ళకు అధికారులకు చెప్తూ కూడా వస్తాం అని చెప్తారు సార్, వస్తలేరు. దీనివల్ల మీరు దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. అధికారులు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇట్లా. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించి విదేశీయులు ఇక్కడికి వచ్చి మన సంస్కృతి నేర్చుకుంటుంటే మన వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ వెంటపడి పరుగులు తీస్తున్నారు. 2 రోజుల కిందట సభ్య సమాజం తలదించుకునే విధంగా కొంతమంది యువతలు ప్రవర్తించారు. బంజారాహిల్స్లోని రెయిన్ పబ్లో ఫుల్గా మద్యం సేవించి మద్యం మత్తులో అర్ధనగ్న బట్టలతో రోడ్డుపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ రోడ్డుపైన వెళ్తున్న ప్రజలపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా సంఘటనా స్థలానికి వెళ్లడంతో మీడియాపైకి దాడికి తెగబడ్డారు. ప్రపంచంలో ఏ విషయాన్నైనా ప్రజాప్రతినిధుల మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాన్ని చూపించే మీడియాపై దుర్భాషలాడి దాడి చేసి కెమెరాని ధ్వంసం చేశారు. అయినా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోయారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2 రోజుల కిందట సీమాఖాన్ అనే యువతి మానసిక సమస్యతో రోడ్డుపై అల్లరి చేయడంతో డ్రగ్స్ తీసుకుని పిచ్చిగా ప్రవర్తిస్తుందంటూ తప్పుడు కేసు బనాయించి చితకబాదిన పోలీసులకి ఈ దృశ్యాలు కంటికి కనబడడం లేదా, లేక వారి దగ్గర మామూలు తీసుకొని ఏమీ చేయలేక చూస్తుండిపోయారా? ఏదేమైనా ఎప్పుడు వీఐపీల రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ యువతులు ఇంత హంగామా సృష్టించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడి యువతులు పాశ్చాత్య సంస్కృతి అంటూ రోడ్డుపైకి వచ్చి డ్యాన్సులు చేయడం ఎంతవరకు సమంజసం?
అమ్మాయిలకు స్వేచ్ఛ లేదా స్వతంత్రం లేదా అర్ధరాత్రి రోడ్డుపై తిరగడం తప్ప అని వాదిస్తున్న ఈ సమయంలో ఇలా ఈ యువతీ యువకులు నడి రోడ్డుపైకి వచ్చి రెచ్చిపోయి మద్యం మత్తులో చేసే ప్రవర్తన వల్ల కొంతమంది మృగాలు రెచ్చిపోతున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడటం కోసం, మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందిస్తున్న అన్ని రంగాల్లో విజయాలను అందుకుంటూ మహిళలపై జరిగిన అన్యాయాలకి ర్యాలీలు నిర్వహిస్తూ మహిళా హక్కులు కాపాడటం కోసం శ్రమిస్తున్న మహిళలు ఉన్న ఈ సమాజంలో ఆడవాళ్ళని ఆరాధ్య దైవంగా భావించే ఈ దేశంలో ఈ యువతులు చేసిన పని మహిళా గౌరవాన్ని కించపరిచే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆడవాళ్ళంటే ఆది పరాశక్తిగా ఆరాధించే సమాజంలో ఆడవాళ్ళై ఉండి వీళ్ళు ఇలా చేయడం క్షమార్హం కాదు. రాజకీయ నాయకులకు భయపడో లేక వారి పదవి పోతుందని భయంతోనూ పోలీసులు వహించిన మౌనాన్ని వీడి ఇప్పటికైనా క్లబ్ని పర్మిషన్ తీసుకొని పబ్ నడిపిస్తున్న రెయిన్ క్లబ్ పైన మరియు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇలా రోడ్డు పైన చిందులేసే యువతీ యువకులపైన చర్యలు తీసుకోవాలి. Yes, exactly. Press. Tomorrow, what you are going to have here? Tomorrow morning, your friend will be exposed as an influencer. You will be exposed as pervert. You will be exposed as someone who goes to his home and fucks his mother every night. Fuck you. Okay, just go in. Where's Prachi? Hello. వీడియో ఉన్నది. Excuse me, if you have any sensibilities, you will stop this right now. No. If you have any sensibilities, नहीं, आपके पास कुछ भी थोड़ा भी अगर आपके पास सेंस है तो आप स्टॉप करें. Shut up! You are the one who is supporting this pervert who took our videos. You fucking video camera. What do you think about media? Hello? What do you think about media? Come on, speak that. Come on, speak that. What you are going to speak? Come on, speak that. What do you think about media? I think the media sucks. ప్రముఖ సినీ నటి అంజలి మిస్సింగ్ కథనంపై అనేక అనుమానాలతో ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకంగా మారిన మిస్టరీకి ఒక తెర పడింది. ఎవరు ఊహించని విధంగా అంజలి శుక్రవారం రాత్రి 10:15 సమయంలో డైరెక్ట్ గా హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ కు దారితీసి డీసీపీ సుధీర్ బాబును కలిశారు. అంజలితో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో 1 గంట వ్యవధి పాటు డీసీపీ సుధీర్ బాబుతో చర్చించిన అంజలి తరువాత మీడియా ముందుకు వచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె ఎక్కడికి పారిపోలేదని, కేవలం పర్సనల్ ప్రెషర్స్ వల్లే విశ్రాంతి కోసం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఆమెతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని మీడియా డీసీపీ సుధీర్ బాబును ఆరా తీయగా ఆ వ్యక్తి ఎవరో తెలియదని డీసీపీ సుధీర్ బాబు మీడియాకు సమాధానమిచ్చారు. చాలా మాట్లాడారు. చాలా థ్యాంక్స్. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను. నేను సాల్వ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చాలా స్ట్రెస్ లో ఉన్నాను. మీకు చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరి సపోర్ట్ కి. నాకు నేను తర్వాత మీకు కాంటాక్ట్ లోకి వచ్చి డీటెయిల్స్ లో మొత్తం చెప్తాను. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను. లోపల డీసీపీ గారు మీకు అంతా చెప్తారు క్లియర్ గా. దయచేసి మీరు నేను స్టేట్మెంట్ ఇచ్చానండి. అందులో నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చాను. మీరు ఆ స్టేట్మెంట్ తీసుకోండి. నేను చాలా టైం మాట్లాడలేకపోతున్నాను. సో నేను తొందరలోనే మీకు వచ్చి మీకు క్లియర్ because the missing case is here. She had come to my office to ఆవిడ వెళ్ళి ముంబైలో ఉన్నానని చెప్తున్నారు. దాని తర్వాత ఆమె షూటింగ్ అటెండ్ కావడానికి కోసం చెప్పేసి రిటర్న్ వచ్చారు. దెన్ సిన్స్ దేర్ ఇస్ ఎ మిస్సింగ్ కేస్ హియర్ రిజిస్టర్డ్ ఇన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. షీ అపియర్డ్ అండ్ సెడ్ దట్ నాకు చెప్పేది ఏంటంటే ఇట్లా నేను రిటర్న్ మా కేసు కాబట్టి దాన్ని చట్టపరమైన చర్య ఏముందో మిస్సింగ్ కేసు తీసుకొని చెప్పారు.
పర్యటనలో భాగంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 60 నుండి 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగాల భర్తీలో ప్రతిభకు తప్ప పైరవిలకి అవకాశం లేదని ప్రకటించారు. దళిత గిరిజనుల కోసమే ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక తెచ్చామని, దీనికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు పెడతామని తెలిపారు. దళిత గిరిజనుల అభివృద్ధి కోసం ఇందిరమ్మ కన్న కలలు నిజం చేస్తామని ప్రకటించారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అక్కడ పలు శంకుస్థాపనలు చేస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాలోని అట్లూరు మండలం వెంకటాపురంలో ఎస్సీ ఎస్టీ ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత ఇందిరమ్మ కలలు నేటికి నిజం కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. కర్నూలు జిల్లా భక్తులు ఒక నమ్మకంతో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడు ఇది ఒక ఆచారంగా వస్తోంది. అక్కడి భక్తులు గుడి చుట్టూ గార్డబాలను పరిగెత్తిస్తే వర్షాలు బాగా పడతాయని వారి విశ్వాసం. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతాయని, నీటికి ఇబ్బంది ఉండదని వారి నమ్మకం. ఇందులో చిన్న పెద్ద అని తేడా లేకుండా గార్డబాలను పరిగెత్తించే కార్యక్రమంలో అందరూ పాల్గొనడం అక్కడి ఆచారం. అక్టోబర్ 2న హిందూపూర్లో చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు బ్రేక్ పడనుంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసి విశాఖలో అడుగు పెడుతున్న తరుణంలో కాళ్ళ నొప్పులు ఎక్కువ అవడంతో యాత్రను కొంతకాలం వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచించారు. లేదంటే శాశ్వతంగా ఈ నొప్పులతో బాధపడాల్సి ఉంటుందని తెలిపారు. కండరాలు పట్టేసినందున పూర్తిగా విశ్రాంతి అవసరమని ఆర్థోపెడిక్ డాక్టర్ రాకేష్ తెలిపారు. ఇప్పటికీ 2700 మైలురాయిని దాటిన చంద్రబాబు విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. టీడీపీ శ్రేణులు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ హోంమంత్రి ఒక ఉన్నతాధికారి అయి ఉండి ఇలాంటి అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు. కలంకిత మంత్రులను కేంద్ర రాష్ట్ర కేబినెట్ లో ఎలా ఉంచుకున్నారని, వెంటనే వాళ్ళని పదవుల నుండి బహిష్కరించాలని సీఎం కిరణ్ కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. మంత్రి ధర్మాన అధర్మంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. అందరూ జైలుపోయారు. A1, A2, A3, A4, A6, A7 అందరూ జైలుపోయారు. ఒక్క ఆయన మాత్రం బయట తిరుగుతున్నారు. పేరు ధర్మాన. చేసే పనులన్నీ అధర్మ పనులే. అవినీతి మంత్రులను తీసేయమంటే మన వాళ్ళపై లాఠీ చార్జీ చేస్తారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది పొగురు పట్టిన పార్టీ, పనికి మారిన పార్టీ. తిరిగి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పదవి కోసం ఏమైనా చేస్తారు తప్ప మన ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు సీరియల్స్ కంటే ఎక్కువగా ఇప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ముందంజలో ఉన్నాయి. వీటికే ప్రజల్లో ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తుంది. దీనిపై టీవీ ఆర్టిస్ట్ సంఘం అధ్యక్షుడు విజయ్ యాదవ్ పలుమార్లు ప్రతిఘటించినా వీటిని ఆపే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. ఇప్పటి వరకు నెమ్మదిగా ధర్నా ప్రారంభించిన టీవీ అసోసియేషన్ ఇప్పుడు దాడులకు పాల్పడింది. దీనిపై మా టీవీ డైరెక్టర్ అల్లు అరవింద్ స్పందిస్తూ ఇప్పటికిప్పుడు సీరియల్స్ ఆపివేస్తే కొన్ని కోట్లలో నష్టం వాటిల్లుతుందని, అలాగే చాలా మంది కార్మికులు రోడ్డున పడతారని హెచ్చరించారు. కొందరు ఆందోళనకారులు మా టీవీ, జీటీవీ ఆఫీసులపై దాడి చేశారు. అక్కడున్న కార్లపై కూడా రాళ్లు రువ్వారు. కానీ టీవీ సంఘం అధ్యక్షులు ఈ దాడిని తాము చేయలేదని, శాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఇకపై కూడా అహింసకు పాల్పడమని తెలిపారు. 550 మంది ఎంప్లాయీస్ ని మేము
ఉంచుకోవడం సాధ్యపడదు వ్యాపార పరంగా. కనీసం 250 to 300 మందిని ఉద్యోగాల్లోంచి తీసివేయాల్సి ఉంటుంది. చాలా విచారిస్తున్నాం ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా. ఎందుకంటే ఈ విషయం పబ్లిక్కి తెలిస్తే మంచిది. అంటే ఇక్కడ మేము ఇంకొక 3 సీరియల్సో 4 సీరియల్సో ఇస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో నాకు తెలియదు. అందులో మేము సీరియల్సే వేస్తామా సినిమాలు వేస్తామో కూడా, ఎలాగ ప్రోగ్రాం నిర్ణయిస్తామో కూడా తెలియదు. అటువంటిది ఈరోజు ఆపేయడం వల్ల 250 నుంచి 300 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. ఈ మా టీవీలో పనిచేస్తున్న ఈ కుటుంబాలు రోడ్డు మీదకి రావడం మీకు ఇష్టమా? దీన్ని సపోర్ట్ చేస్తారా? మీరే ఆలోచించుకోండి. ఐకమత్యంతో తెలంగాణ ఉద్యమంని ముందుకు తీసుకుపోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ కేంద్రంలో రంగారెడ్డి జిల్లా తూర్పు డివిజన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. విభేదాలు పక్కన పెట్టి ఉద్యమంని తీవ్రతరం చేయాలన్నారు. డేస్ చాలా ఉంది. ఉత్సాహంలో అందరినీ అకామిడేట్ చేస్తూ ఎవరికి పని చేసే వాళ్ళని కూడా గౌరవంగా సీట్ వేస్తూ వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకోవాలి. కాబట్టి ఆ పరిధిలోనే నిర్మాణాలు ఉంటాయని ముందు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఇంతవరకు మనము తెలంగాణ వాళ్ళం మన హక్కులను సాధించుకోగలిగిన ఉద్యమంతో మనకు మనుగడ, ఉద్యమంతోనే మనకు బతుకు, మన బతుకు. కాబట్టి ఉద్యమాన్ని కాపాడుకుంటే మనల్ని కాపాడుకోగలుగుతాం. మనల్ని మనం ముడుచుకొని గొంగలపూరు గల మూడు కట్టుకొని ఉన్నట్టు మనం ఏడున్నాయి. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? మనం ఎక్కడ ఉన్నా తెలంగాణ వల్ల ఒక తాటి మీదకి వచ్చి ఇవాళ మనం 3 రోజుల క్రితం గండిపేట సమీపంలో హత్యకు గురైన సానియా మర్డర్ కేసు మిస్టరీ వీడింది. సనా హత్య కేసులో పోలీసుల అనుమానం నిజమైంది. ఆమె హత్యకు గురి కావడానికి కారణం ఆమె ప్రేమ వ్యవహారమే అని పోలీసులు తేల్చేశారు. ఈ కేసుకి సంబంధించి 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె సహ ఉద్యోగులే ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరిలో 2 యువతులతో పాటు ఒక యువతి కూడా ఉంది. వీరి పేర్లను రియాజ్, మాలిక, హుస్నాగా పోలీసులు వెల్లడించారు. వీరు 3 ఈవెంట్స్ అండ్ అడ్వర్టైజ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారమే ప్రాణాలని తీసుకుంది. గత 7 ఏళ్లుగా ఉద్యోగరీత్యా అమెరికాలో వాషింగ్టన్లో ఉంటున్న శరత్ కుమార్ మిస్సింగ్ కేసు సంచలనం సృష్టించి మృతదేహంగా బయటపడడంతో కుటుంబ సభ్యుల గుండెల్లో విషాదాన్ని నింపింది. వాషింగ్టన్ డీసీ పార్క్లో బయటపడ్డ శరత్ కుమార్ మృతదేహం అక్కడే నివాసం ఉంటున్న 3 మేనమామలు పోలీసులు అందించిన సమాచారం మేరకు మృతదేహంతో పాటు పడి ఉన్న ఐడి కార్డును చూసి గుర్తించారు. అయితే మృతదేహం చల్లని నీటి ప్రదేశంలో ఉండటం వల్ల ఏమాత్రం పాడవలేదని, స్వదేశమైన భారత్ స్వస్థలానికి పంపించవచ్చని తెలపడంతో మృతదేహాన్ని గుంటూరుకు తరలించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.
మృతదేహం రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహానికి ఇప్పటి నుండే సిద్ధమవుతుంది. శుక్రవారం తెలంగాణ భవన్ లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఎన్నికలపైనే చర్చించారు. పొలిట్ బ్యూరో సభ్యులు 45 మందితో కేసీఆర్ మాట్లాడించారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సమావేశంలో తీర్మానం చేశామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మరియు నియోజకవర్గాల వారీగా సర్వేలను పర్యవేక్షించడానికి పొలిట్ బ్యూరో సభ్యుడు నాయని నరసింహారెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లను ఇస్తామని కేసీఆర్ తెలిపారు. మే 15 వరకు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆ తర్వాతే ఎన్నికల కార్యక్షేత్రంలోకి వెళ్తామని ప్రకటించారు. సభ్యులను వారే చూస్ చేసుకుని పార్టీలో సీనియర్స్ ఇంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుని ఈ తీర్మానాల డ్రాఫ్ట్ మొత్తం అంతా కూడా తయారు చేస్తారు. ఒకసారి నేను చూసి ఫైనల్ చేసిన తర్వాత ప్రింటింగ్కి పోతే ఆ ప్రింటింగ్ అయిన వాటిని ఈ ప్రింటెడ్ ఫైల్స్ లో పెట్టి ఇక్కడనే సెట్ చేసి ఆర్మూర్ పంపించడం జరుగుతుంది. 27th రోజు ప్రతినిధులందరూ కూడా అక్కడ వరుస పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో అక్కడ మేము జిల్లాలు పెట్టించినాం, అది ఒక కంబర్సన్ అయింది, లైన్స్ పెద్దగాని. ఈసారి అట్లా కాకుండా నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఏ నియోజకవర్గం వల్ల ఆ నియోజకవర్గం వాళ్ళు తీసుకునేటట్టు వచ్చిన డెలిగేట్స్ అంటే 250 ఫైల్స్ ఒక్క ఉంటాయి అనమాట. ఆ ప్రకారం ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి 100 కౌంటర్లు పెట్టి ఇవి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈజీ అవుట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. ప్రెస్ మిత్రులను కూడా నేను ఆర్మూర్కు ఆహ్వానిస్తా ఉన్నాను. మీకు ప్రత్యేకమైనటువంటి రవాణా సదుపాయం, ప్రత్యేకమైనటువంటి భోజన సదుపాయం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి నేషనల్ మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రమ్మని. ఆ ప్రకారంగా మీరు కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నా తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి మీడియా మిత్రులందరూ కూడా నేను ఆహ్వానం అందిస్తా ఉన్నాను. దీన్ని దయచేసి ఆహ్వానంగా భావించాలని చెప్పి నా రిక్వెస్ట్ మన్నించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. బాలీవుడ్ నటుడు 93 ఏళ్ల ప్రాణ్ పూర్తి పేరు ప్రాణ్ కిషన్ షికండ్. ఢిల్లీలో సంపన్న పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి నటుడిగా స్థిరపడ్డారు. పంజాబీ సినిమాతో 22 సినిమాల్లో హీరోగా నటించారు. బాలీవుడ్ సినిమా పుత్లీతో విలన్ పాత్రల్లో ఇమిడిపోయారు. మొత్తం 350 సినిమాల్లో నటించారు. సుమారు 6 దశాబ్దాల పాటు వెండితెర ప్రపంచంలో వెలుగు వెలిగి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇంకా ఆయన ఖాతాలో ఫిలింఫేర్ అవార్డులు సైతం చోటు చేసుకున్నాయి. స్టార్ డస్ట్ పత్రిక ఇతన్ని మిలీనియర్ విలన్ గా నిలబెట్టింది. సిఎన్ఎస్ ఆసియాలోని 25 మంది ప్రముఖుల్లో ఇతన్ని ప్రముఖ నటుడిగా పేర్కొంది. ప్రాణ్కు 3 సంతానం. తమ తండ్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం 2001లో పద్మభూషణ్తో సత్కరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ప్రాణ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చారు. అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. 115 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 114 పరుగులు చేయగా ఢిల్లీ బ్యాట్స్మెన్స్లో జాదవ్ 30 పరుగులు చేశాడు. హైదరాబాద్లో స్టెయిన్, ఇషాంత్ శర్మ, ఫెరీరా రెండేసి వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటింగ్ అత్యంతం తడబడుతూ సాగింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్ సంగక్కర 28 పరుగులు సాధించి విజయానికి పునాది వేయగా చివర్లో అమిత్ మిశ్రా 16 పరుగులతో రాణించడంతో మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. అమిత్ మిశ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.
కోసం న్యూస్ అప్డేట్స్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్.